పసిడి ప్రియులకు, ముఖ్యంగా ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్తో మీ ముందుకొచ్చాను. బంగారం. ఈ పదం వింటేనే మన భారతీయులకు ఎక్కడలేని ఆనందం. కాని గత కొంతకాలంగా ఆ ధరలు చూస్తుంటేనేమో సామాన్యుల గుండెల్లో దడ మొదలైంది. తులం బంగారం కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి. కాని సీన్ మారింది. ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారికి నిజంగా ఇది పండగలాంటి వార్త. అటు అంతర్జాతీయ మార్కెట్ చూసినా, ఇటు మన దేశీయ మార్కెట్ చూసినా, ఎక్కడ చూసినా ఇప్పుడొకటే ట్రెండ్ కనిపిస్తోంది. అదేంటంటే బంగారం ధరల పతనం. బంగారం అలాగే వెండి ధరలు గతంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 30,000–35,000 రూపాయల వరకు భారీగా పడిపోయాయి. రికార్డు స్థాయిలో ఆకాశాన్ని తాకి సామాన్యుడికి అందకుండా పోయిన పసిడి ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. బంగారం. ఈ పదం వింటేనే మన భారతీయులకు ఎక్కడలేని ఆనందం. కాని గత కొంతకాలంగా ఆ ధరలు చూస్తుంటేనేమో సామాన్యుల గుండెల్లో దడ మొదలైంది. తులం బంగారం కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి. కాని సీన్ మారింది. ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారికి నిజంగా ఇది పండగలాంటి వార్త. అటు అంతర్జాతీయ మార్కెట్ చూసినా, ఇటు మన దేశీయ మార్కెట్ చూసినా, ఎక్కడ చూసినా ఇప్పుడొకటే ట్రెండ్ కనిపిస్తోంది. అదేంటంటే బంగారం ధరల పతనం. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. బంగారం అలాగే వెండి ధరలు గతంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 30,000–35,000 రూపాయల వరకు భారీగా పడిపోయాయి. రికార్డు స్థాయిలో ఆకాశాన్ని తాకి సామాన్యుడికి అందకుండా పోయిన పసిడి ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. ఈరోజు రేట్లను ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.154,190 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.141,340గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం బాటలోనే వెండి కూడా పతనమైంది. మరో రూ.5,000 తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలు పలుకుతోంది. మనమిందాక చెప్పుకున్నట్టు బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. కాని ఒకప్పుడు ఆకాశమే హద్దుగా పెరిగిన రేట్లు ఇప్పుడు నేలచూపులెందుకు చూస్తున్నాయి? రాత్రికి రాత్రే మార్కెట్లో ఏం మ్యాజిక్ జరిగింది? ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మొదటి కారణం అమెరికా డాలర్ బలం. బంగారం రేటు పడిపోవడానికి నంబర్ 1 కారణం అమెరికన్ డాలర్. ఇక్కడొక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనాలన్నా అమ్మాలన్నా అది డాలర్లలోనే జరుగుతుంది. డాలర్కి బంగారానికి బద్ధ శత్రుత్వం ఉంటుంది. డాలర్ బలం పెరిగితే ఇన్వెస్టర్లంతా బంగారం అమ్మేసి డాలర్లలో పెట్టుబడి పెడతారు. అప్పుడు బంగారం రేటు పడిపోతుంది. డాలర్ వీక్ అయితే డాలర్ మీద నమ్మకం పోయి సేఫ్ సైడ్గా బంగారంలో పెట్టుబడి పెడతారు. అప్పుడు బంగారం రేటు పెరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నదేంటంటే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఇండెక్స్ అమాంతం బలపడింది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీలేట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు కూడా డాలర్ను స్ట్రాంగ్ చేస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు బంగారం నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. రెండవ అతిపెద్ద కారణం భౌగోళిక రాజకీయాలు, అంటే జియోపొలిటికల్ ఇష్యూస్. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా, ఏ దేశాల మధ్య గొడవలు జరిగినా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అప్పుడు భయపడిన ఇన్వెస్టర్లు సేఫ్ హేవెన్ అని భావించి బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు. మొన్నటి వరకు మిడిల్ ఈస్ట్లో టెన్షన్లు, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల బంగారం రేటు రికార్డ్ బ్రేక్ చేసింది. కాని ఇప్పుడు పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. గ్లోబల్గా టెన్షన్స్ వాతావరణం కాస్త చల్లబడుతోంది. దానికి తోడు అమెరికా ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఒక క్లారిటీ రావడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టడంతో ఇన్వెస్టర్ల ఫోకస్ బంగారం మీద నుంచి మళ్లీ స్టాక్ మార్కెట్లు బాండ్స్ వైపు మళ్లింది. అందుకే డిమాండ్ తగ్గి రేట్లు దిగొస్తున్నాయి. ఇక మూడవ ముఖ్యమైన కారణం ప్రాఫిట్ బుకింగ్. ఇది చాలా సింపుల్ అండి. గత 6 నెలల్లో ఏడాదిలో బంగారం కొన్నవాళ్లందరికీ అదిరిపోయే లాభాలొచ్చాయి. తక్కువ రేటు ఉన్నప్పుడు కొన్న ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్లు, సెంట్రల్ బ్యాంకులు సైతం రేటు పీక్ స్టేజ్కి వెళ్ళాక ఇక చాలు, లాభాలు బుక్ చేసుకుందాం అని ఒకేసారి భారీగా అమ్మకాలకు దిగారు. మార్కెట్ సూత్రమేంటి? సప్లై ఎక్కువగా ఉండి కొనేవాళ్లు తగ్గితే ఆటోమేటిక్గా రేటు పడిపోతుంది. సరిగ్గా ఇక్కడదే జరుగుతోంది. ఈ భారీ అమ్మకాల ఒత్తిడి వల్లే బంగారం ప్రైస్ గ్రాఫ్ కిందికి వస్తోంది. ఇక మన దేశీయ మార్కెట్ విషయానికొస్తే మన ప్రభుత్వం గతంలో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం కూడా ఈ రేట్ల పతనానికి ఒక బేస్ క్రియేట్ చేసింది.
దానికి తోడు రేట్లు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్న సామాన్యులకు ఇదొక మంచి అవకాశం. బంగారం రేట్లు పడిపోతున్నాయని మనం మాట్లాడుకున్నాం. మునుపటితో పోలిస్తే దాదాపు 30 నుంచి 35 వేల వరకు మార్కెట్లో రేటు తగ్గింది అన్నది వాస్తవం. కానీ ఇక్కడే మన సామాన్య మధ్యతరగతి ప్రజల బుర్రల్లో ఒక పెద్ద కన్ఫ్యూషన్ మొదలైంది. రేటు తగ్గుతుంటే సంతోషపడాలో, లేక ఇంకా తగ్గుతుందేమో కదా, ఇప్పుడే కొనేస్తే నష్టపోతామేమో అని భయపడాలో అర్థం కాని పరిస్థితి. ఈ తగ్గుతున్న ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా, లేక ఉన్నట్లుండి మళ్లీ అమాంతం పైకి ఎగబాకుతుందా? అన్నీ పక్కన పెడితే సామాన్యుడిగా ఇప్పుడున్న ధరకు గోల్డ్ షాప్కెళ్లి బంగారం కొనేయొచ్చా, లేక ఇంకా తగ్గుతుందని జేబులో డబ్బులు పెట్టుకుని వెయిట్ చేయాలా? మొదటి ప్రశ్న, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా? మార్కెట్ నిపుణుల లెక్కల ప్రకారం ఏ వస్తువు ధర కూడా ఎప్పటికీ ఒకేలా పడిపోదు, అలాగని ఎప్పటికీ పెరుగుతూనే ఉండదు. ఇదొక సైకిల్. ప్రస్తుతం అంతర్జాతీయంగా డాలర్ బలపడడం, యుద్ధ వాతావరణం సద్దుమణగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. అంటే ఇదొక మార్కెట్ కరెక్షన్ మాత్రమే. అంటే ఓవర్గా పెరిగిపోయిన రేటు మళ్లీ తన ఒరిజినల్ ట్రాక్లోకి వస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం షార్ట్ టర్మ్లో ఈ ట్రెండ్ ఇలాగే స్థిరంగా కొనసాగవచ్చు, లేక ఇంకొద్దిగా పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. కానీ దీన్ని చూసి ఇక బంగారం రేటు పాత రోజుల్లాగా తులం 30,000కో 40,000కో వచ్చేస్తుంది అని కలలు కనకండి. ఆ పరిస్థితి మళ్లీ రాదు. ఇక అసలు భయం, మళ్లీ అమాంతం తిరిగిపోతుందా? ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడు పెరుగుతుందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏదైనా అనుకోని కుదుపు వస్తే, ఒకవేళ అమెరికా వడ్డీ రేట్లను మళ్లీ తగ్గిస్తే, లేదా ఎక్కడైనా కొత్తగా భౌగోళిక ఉద్రిక్తతలు వస్తే బంగారం మళ్లీ రాకెట్లా దూసుకుపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు రేటు తగ్గినప్పుడల్లా టన్నుల కొద్దీ బంగారాన్ని తమ రిజర్వ్స్లోకి కొని దాచుకుంటున్నాయి. పెద్ద పెద్ద దేశాలు ఇలా కొంటున్నాయంటే అర్థమేంటి? లాంగ్ టర్మ్లో బంగారం ధర ఖచ్చితంగా పెరుగుతుంది అనే కదా. కాబట్టి షార్ట్ టర్మ్లో పడిపోయినా లాంగ్ టర్మ్లో మాత్రం బంగారం ధర అమాంతం పెరిగే ఛాన్సులే 100కి 90 ఛాన్సులున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నీ పక్కన పెడితే సామాన్యుడిగా ఇప్పుడు నేను కొనుక్కోవచ్చా లేదా? దీనికి నేను 3 రకాల సలహాలిస్తాను. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకుని నిర్ణయం తీసుకోండి. 1. పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఉన్నవారు. మీ ఇంట్లో రాబోయే 6 నెలల్లో లేదా ఏడాదిలో పెళ్లి ఉందా? పిల్లలకు నగలు చేయించాలా? అయితే ఏమాత్రం ఆలోచించకండి, వెంటనే కొనేయండి. ఇంకా 10 రూపాయలు తగ్గుతుందేమో అని వెయిట్ చేస్తే సడన్గా పెరిగినప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లవుతుంది. అవసరం ఉన్నవాళ్లకి గతంతో పోలిస్తే ఇప్పుడున్న రేటు చాలా బెస్ట్. 2. కేవలం పెట్టుబడి కోసం కొనేవారు. మీరు మీ భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ దగ్గర ఉన్న ₹1,00,000 తీసుకెళ్లి ఒకేసారి కొనేయకండి. సిప్ పద్ధతిలో, అంటే ఈ నెల కొంచెం, వచ్చే నెల కొంచెం కొనండి. అప్పుడు రేటు తగ్గినా పెరిగినా మీకు సగటున మంచి లాభం వస్తుంది. 3. షార్ట్ టర్మ్ స్పెక్యులేటర్లు. ఈ రోజు కొని రేపు రేటు పెరగ్గానే అమ్మేసి లాభాలు తీసుకుందాం అనుకునేవాళ్లు మాత్రం కాస్త వెయిట్ చేయండి. మార్కెట్ ఇంకా ఎటూ స్థిరపడలేదు కాబట్టి మీరు నష్టపోయే ప్రమాదముంది. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే బంగారం విషయంలో బాటమ్ ఫిషింగ్ ఎవ్వరూ చేయలేరు. అంటే ఇదే అతి తక్కువ రేటు, ఇక ఇక్కడ నుంచి తగ్గదు అని ఎవ్వరూ గీత గీసి చెప్పలేరు. మీకు అవసరం ఉండి మీ బడ్జెట్కు ఇప్పుడున్న రేటు అందుబాటులో ఉంటే కొనడమే కరెక్ట్ డెసిషన్. మరిన్ని ఇలాంటి నిఖారసైన జెన్యూన్ ఆర్థిక విశ్లేషణల కోసం మన కొలుగూరి టీవీని చూస్తూనే ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి.